నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపా కనికరములు కలిగిన దేవుడు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. దేవునికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో ఆసక్తి కలిగియుండి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మరి ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఎలాంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండమని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, కొత్త నిబంధన భాగములో ప్రభువు చేత పిలువబడినటువంటి అపోస్తులు అందరూ కలిసి ఆసక్తిని గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. దేవుని బిడ్డలు ఆసక్తి కలిగి ఉండాలని, అత్యాసక్తి కలిగి ఉండాలని, ఇలా దైవికంగా అన్ని విషయాలలో కూడా ఆసక్తిని కనుపరచాలని మరి పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డ అపోస్తుల యొక్క బోధలో కూడా ఆసక్తిని గురించి ఎంతో అద్భుతమైనటువంటి ప్రయారిటీ ఇస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లలు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వాక్యం మనం చదువుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి చక్కటి మాటలు అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టారు. చూడండి, 12వ అధ్యాయం 31వ వాక్యం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అపేక్షించుడి అనగా కోరుకొనుడి అని. దేవుని ప్రియులారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. దేవుడిస్తున్నటువంటి కృపావరాల్లో దేవుని ప్రియులారా, దేవుడు మనకిస్తున్న వరాలు మరి దేవుని కొరకు వాడుకున్నట్లుగా, మరి శ్రేష్టమైనటువంటి వరాలు దేవుని యొద్ద మనం పొందుకున్నట్లుగా అత్యాసక్తితో దేవుణ్ణి వేడుకోండి, లేకపోతే అత్యాసక్తితో మీరు కోరుకోండి అని ఇక్కడ పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక కృపావరాలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. దేవుడు మనకి ఇస్తున్నటువంటి వరాలు మరిది ఎవరు కూడా విడిచిపెట్టుకోవద్దు. దేవుడు మనకిస్తున్న కృపావరాల్లో ప్రతి వరం కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆసక్తితో కోరుకోండి, దేవుని యొద్ద వేడుకోండి. ఆసక్తితో మనం ప్రార్థించినప్పుడు, ఆసక్తితో దైవ వరాల కొరకు దేవుడిస్తున్నటువంటి వరాల కోసం వేడుకున్నప్పుడు తప్పనిసరిగా ఇస్తాడు. కనుక మరి ప్రభు మనకిస్తున్నటువంటి కృపావరాల కోసం మీరు తప్పనిసరిగా ప్రభువును అడగండి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. ఆ కృపావరాల ద్వారా సంఘ క్షేమాభివృద్ధి, అలాగే అనేకులు ప్రభు వైపు నడిపించడానికి, అనేకులు ప్రభు వైపు త్రిప్పునట్లుగా ఆ వరాలు మనకు ఆశీర్వాదకరంగా, అలాగే చుట్టుప్రక్కల ఉన్నటువంటి నశించిపోతున్న అనేకులు ప్రభు యొక్క శక్తిని ఇరుగునట్లుగా వరాలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో దేవుడు మనకి ఇస్తున్న వరాల కోసం ఆసక్తిని చూపించండి అని మరి కొరింథీ సంఘానికి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అక్కడ మరి కొన్ని మాటలు చూసుకున్నట్లయితే, ఇంత మాత్రమే కాదు, సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఆ సర్వోత్తమమైన మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు, ఆయన వాక్కులు. దాని ప్రకారంగా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు ఈ శ్రేష్టమైన కృపావరాలన్నీ కూడా ఆసక్తితో మనం అపేక్షిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. కనుక ఆసక్తి కలిగి ఉండాలి. శ్రేష్టమైన వాటి కోసం దేవుని పిల్లలు ఆసక్తిని చూపించాలి. దేవునికి మహిమ. రెండవది, దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం చదువుకుందాం. కాగా
నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఒకటి, శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించమని వాక్యం రాయబడింది. రెండవదిగా, ప్రభువు కార్యాభివృద్ధి యందు దేవుని పని విషయములో, దేవుని నామమును గొప్ప చేసే విషయములో, సువార్త ప్రకటించే విషయములో, మరి సంఘ క్షేమాభివృద్ధి నొందినట్లుగా మరి ప్రభువు కార్యాలన్నీ కూడా అద్భుత రీతిలో మరి ఈ భూమి మీద ఆయన కనుపరుచున్నట్లుగా, దేవుని సన్నిధానములో ప్రభు కార్యాలు మన ద్వారా జరుగునట్లుగా, ప్రభు కార్యాలన్నీ కూడా మరి ఎక్కడ నిలిచిపోకుండా అంతయు ప్రజల యొద్దకు చేరినట్లుగా ప్రభువు కార్యాభివృద్ధి మరి అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలందరూ దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లుగా మనమందరం కూడా ఆసక్తిని కనుపరచాలని దేవుని వాక్యం రాయబడింది. ఎంత చక్కటి మాట! ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి. ఆయన కార్యాలు జరగాలని ఆసక్తి, ప్రభు కార్యాలు జరగాలని మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు కార్యాలు జరుగునట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు కార్యాలు జరిగినట్లుగా స్వార్థను ప్రకటించాలి. ప్రభు కార్యాలు జరిగినట్లుగా సంఘములో మరి ఆసక్తితో ప్రభువును గూర్చి మరి ఇతరులకి మనం ఆయన గొప్పతనాన్ని బట్టి బలాన్ని తెచ్చుకోవాలి. అనేకుల్ని మనం బలపరచాలి. ప్రభు కార్యాలన్నీ జరిగినట్లుగా ఫస్ట్ మనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అంటాడు అక్కడ, స్థిరులు కదలను వారినై. అవును, మన భక్తి జీవితం, స్థిరమైన భక్తి జీవితం మనం కలిగి ఉంటే అండి, ఇటు అటు కదిలిపోయే వారంగా ఉండకుండా స్థిరమైనటువంటి విశ్వాసంతో అండి మన పునాదులను మనం దృఢపరుచుకొని మరి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ కూడా విశ్వాసంతో ప్రభు కార్యాలు జరిగినట్లుగా ఆసక్తిని చూపించాలి. ఉదాహరణకి పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే కాలేబు మరి యవ్వనములో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ప్రాయములో ఉన్నప్పుడు ఎంత ఆసక్తి ప్రభు పట్ల ఉందో, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎంత ఆసక్తిని కనుపరిచాడో, అదే ఆసక్తి మరి వృద్ధాప్యములోకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే ఆసక్తిని కనుపరుస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో అంటారు కదా, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు కనుక ఒకప్పుడు యవ్వనములో 40 సంవత్సరాల క్రితం నాకు ఎలాంటి ఆసక్తి ప్రభు పట్ల ఉందో, ఎలాంటి బలమైతే ఉందో, ఇప్పటికి కూడా నాకు అదే బలం ఉంది, అదే ఆసక్తి ఉందంటాడు. దేవునికి మహిమ. కనుక ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మనం ఎలా ఉండాలంటే ఆరిపోయే వారంగా ఉండకూడదు, సన్నగిల్లిపోయే వారంగా ఉండకూడదు. ఎప్పటికీ ఆసక్తి 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 అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పే విషయంలో, ఆయన కార్యాలన్నీ చక్కగా జరిగే విషయంలో మన సహకారంగా ఉండాలి. సేవకులకి, సంఘానికి సహకారంగా ఉండాలి. సంఘములు మనకున్నటువంటి మనకి ఇవ్వబడ్డటువంటి ప్రతి పనిని కూడా నమ్మకంగా చేసే విషయంలో ఎప్పటికీ కూడా ఆసక్తిని కనుపరచాలి. దేవునికి మహిమ. కనుక దేవుని ప్రియులారా, కృపావరాలు పొందుకునే విషయంలో ఆసక్తి ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు కూడా మనం ఎప్పుడు కూడా ఆసక్తిని కనుపరచాలి. దేవునికి మహిమ. మూడవదిగా, దేవుని పిల్లలు దేనికోసం మనం ఆసక్తి కలిగి ఉండాలి అంటే తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. అన్ని విషయములలో తగ్గించుకునే జీవితం మనం అలవర్చుకోవాలి. గర్వంగా మాట్లాడడం కాదు. ఏమండి, మరి వాక్యం వింటున్నాము, వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు వాక్యం మనకి ఏ నేర్పుతుందో దాన్ని మనం అనుసరించినప్పుడు మన జీవితంలో నిజమైన భక్తి భావాల చేత నడిపించబడతాం. ప్రతిరోజు బైబిల్ చదివి ఏమండి దేవుడు మనకి ఇస్తున్నటువంటి విషయాలన్నీ, ఆయన మనకు బోధిస్తున్నవన్నీ కూడా విని పాటించకపోతే ఎలాగా? కనుక దేవుని ప్రియులు వాక్యాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డ కూడా తగ్గువాటి యందు ఆసక్తిని కనుపరచాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకున్నట్లయితే, ఏడ్చువానితో ఏడుగుడి, ఒకరితో నొకడు మనస్సు
కలిసి యుండిడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులనై యుండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక, హెచ్చించుకోవద్దు, డంబపు మాటలు మాట్లాడొద్దు, లేకపోతే నా ఇంత గొప్పోడు లేడని నీ గొప్పతనాన్ని అంతటిని చూపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏమంటే, హెచ్చు వాటి యందు మనసుంచకూడదు, తగ్గు వాటి యందు ఆసక్తులునై ఉండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు నేర్చుకుంటున్న దేవుని బిడ్డలో ఎప్పుడూ కూడా తగ్గించుకునే స్థితి, తగ్గించుకునే జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. లోకంలో సామెత తెలుసు కదా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, ఎదిగే కొలది ఒదిగి ఉండాలని, ఎదిగే కొలది గర్వాన్ని ప్రదర్శిస్తే నష్టం జరుగుద్దని వాక్యంలో కూడా రాయబడింది. మనం ఎంత ఎదుగుతున్నామో అంత ఒదిగి ఉండాలి, అంతా తగ్గించుకుంటూ ఉండాలి, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ఈరోజు మనకు 10 రూపాయలు వచ్చినాయని మనం గర్వంగా మాట్లాడడం అది వాక్యానుసరమైంది కాదు. ఈరోజు మనకున్నా లేకపోయినా దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలు తగ్గు వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. తగ్గించుకునే స్థితి మనం సంపాదించుకోవాలి. గర్వంగా మాట్లాడకూడదు, గర్వంగా మనం ఆ అధికారాన్ని పెత్తనాన్ని చలాయించకూడదు. అన్ని విషయాలలో తగ్గింపు, వినయ భయభక్తిని కలిగి దేవుని వాక్యానికి అనుగుణంగా వాక్యాన్ని అవలంబిస్తూ వాక్యాన్ని పోలి నడుచుకోవాలి. కనుక తగ్గు వాటి యందు ఆసక్తులునై ఉండేది. తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. వాక్యంలో రాయబడింది కదా, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని వాక్యమే సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలు తగ్గించుకునే విషయంలో ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఒక్కొక్క సమయంలో ఆశ్చర్య రీతిలో అందరి మధ్య ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ. కనుక శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలి. ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తిని కొనుపరచాలి. తగ్గు వాటి యందు, దేవుని బిడ్డలంగా తగ్గు వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. 4వదిగా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. 4వదిగా 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం. దైవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని గురించిన ఆసక్తి, దైవాసక్తి. కనుక దైవాసక్తితో మీ యెడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఏంటి తెలుసా ఆసక్తి? మిమ్మల్ని క్రీస్తులోనికి నడిపించాలని, మిమ్మల్ని క్రీస్తుకు సమీపస్తులుగా చేయాలని ప్రభువుని గురించిన ఆసక్తి నాకు ఉంది. కనుక నేను కూడా మిమ్మల్ని ప్రభువుతో పాటు కూర్చుండబెట్టాలని ఆసక్తి కలిగి ఉన్నాను. మిమ్మల్ని గూర్చిన ఆసక్తి వాక్యాలు చూసుకున్నట్లయితే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువుతో నడిపించాలని, ప్రభు ప్రక్కన కూర్చుండబెట్టాలని పౌలు యొక్క ఆసక్తి, దేవుని గురించిన ఆసక్తి. అలాగే ప్రజల్ని దేవుని యేసయ్య ప్రక్కన కూర్చుండబెట్టాలని, ప్రభుతో నడిపించాలని ప్రజల్ని ఆసక్తి. కనుక పరిచర్యలో ఎంతో కష్టం వచ్చిన ప్రయాసలు ఓర్చి నమ్మకంగా ప్రభువు కోసం ఘనమైన పరిచర్య చేసేడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు. కనుక దైవాసక్తితో, అలాగే ప్రజల్ని ప్రభు వైపు నడిపించే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నట్లుగా దేవుని పిల్లలమై ఉన్న మనము కూడా దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. అనేకులు ప్రభు వైపు త్రిప్పునట్లుగా కూడా మనం ఆసక్తిని కనుపరుచినట్లుగా ఉండాలి. కనుక ఆసక్తి కలిగి ఉందాం. శ్రేష్టమైన వరాల కోసం ఆసక్తి కలిగి ఉందాం. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పుడుగా ఆసక్తి కలిగి ఉందాం. తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉందాం. దేవుని ప్రియులారా, దేవుని వాక్యం రాయబడి దైవాసక్తితో
ప్రజలలో కూడా మన ఆసక్తి కలిగి ప్రభు వైపు నడిపిందాం. అట్టి కృప నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని గూర్చిన ఆసక్తి మాకు దయచేయండి అయ్యా. మరొక కీర్తనకారుడు అంటున్నట్లుగా, అయ్యా నా ప్రభువుని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నట్టుగా మేము కూడా అయ్యా నీ పరిచర్య విషయంలో, అయ్యా శ్రేష్టమైన వరాల విషయంలో, తగ్గించుకునే విషయంలో మేమును ఆసక్తి కనుపరిచి నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.